తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. 4 నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. తొలి రోజు ఉభయ సభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి మండలిలో నివాళులర్పిస్తారు. ఈ తీర్మానాల అనంతరం సమావేశాలు వాయిదా పడతాయి. బీఏసీ సమావేశాల్లో ఎన్ని రోజుల సభలు నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. 4 నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. తొలి రోజు ఉభయ సభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి మండలిలో నివాళులర్పిస్తారు. ఈ తీర్మానాల అనంతరం సమావేశాలు వాయిదా పడతాయి. బీఏసీ సమావేశాల్లో ఎన్ని రోజులు సభలు నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. 4 నుంచి 5 రోజుల పాటు కూడా ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో మొదటగా మాజీ అంటే ఎమ్మెల్యే ఎవరైతే దివంగత నేత ఎమ్మెల్యే అకాల మరణం చెందారో మాగంటి గోపీనాథ్కి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా శాసన మండలిలో మాజీ ఎమ్మెల్సీలపై ఈ యొక్క మండలిలో సంతాప తీర్మానం అయితే ప్రవేశపెట్టనున్నారు. అయితే ఆ సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా వేసి బీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క బీఏసీ సమావేశంలో ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న దానిపైన ప్రధానంగా అయితే చర్చ చేశారు. మనకున్న సమాచారం మేరకు 5 రోజుల పాటు ఈ యొక్క సభ సమావేశాలు జరుగుతాయన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఎజెండాగా ఈ యొక్క సభా సమావేశాలు జరగనున్నాయి. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఈ యొక్క అంశంపై ఈ విధంగా ముందుకెళ్లాలి దానిపైన ఈ యొక్క సమావేశాల్లో అయితే ప్రధాన చర్చగా జరుగుతుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీసీ ఘోష్ దాదాపుగా 665 పేజీల నివేదిక ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఈ నివేదిక పైన సమరీ తయారు చేయడానికి అధికారులతో కూడిన కమిటీ కూడా ప్రభుత్వం వేయడం జరిగింది. వారు కూడా దాదాపుగా 65 పేజీల సమరీ కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అయితే ఈ పూర్తి నివేదిక 665 పేజీల పూర్తి నివేదికను గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను కేసీఆర్ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో వ్యవహరించిన తీరును మొత్తంగా కూడా సభలో
ఆ, ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో అయితే ఎండగట్టాలని చెప్పేసి ప్రస్తుత సర్కార్ అనుకొని ఈ యొక్క సమావేశాల్లో అయితే ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టనుంది. అయితే మాకు కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ అయితే పట్టుపడుతున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే అటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని స్పీకర్ ని కలిసిన పరిస్థితి ఉంది. సో కేసీఆర్ ఈ యొక్క సమావేశాలకు వస్తే మేము ఎంత కావాల్సిన టైమో అంత ఇస్తాము. గత ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు సభకు వచ్చి సభలో చర్చించాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ సభకు వస్తే మాత్రం ఎంత సమయం కావాలన్నా కానీ అంత సమయం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికలో ప్రధానంగా కేసీఆర్ వాళ్ళే ఈ యొక్క అంటే డిజైనింగ్ లో మార్పులు కానీ వ్యయం పెరగడానికి కానీ ఒక బ్యారేజ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చడానికి కారణం కేసీఆర్ అని చెప్పేసి నివేదిక పేర్కొనే నేపథ్యంలో కూడా కేసీఆర్ ఖచ్చితంగా సభకు రావాలి. సభకు వచ్చిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి అవకాశం ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకో విషయం కాళేశ్వరం ఎజెండాగా ఈ యొక్క సమావేశాలు జరిగిన అనంతరం తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం వ్యవహరించిన తీరును కూడా ప్రభుత్వం ఈ యొక్క సభా సమావేశాల్లో ఎండగట్టాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే ఇప్పటికే రెండు బిల్లులు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిన నేపథ్యంలో కేంద్రం దాదాపు 5 నెలలు అవుతున్నా సరే ఈ యొక్క బిల్లులను ఆమోదం తెలపకుండా పెండింగ్ లో ఉంచిన నేపథ్యంలో కూడా అటు కేంద్రం తీరును ఎండగడుతూ కూడా ఈ యొక్క సభా సమావేశాల్లో అయితే ఏ విధంగా ముందుకెళ్లాలనే బీసీ రిజర్వేషన్లపై అయితే చర్చ జరగనుంది. అయితే ఇప్పటికే అటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రంలో బిల్లులు తీసుకురావడమే కాకుండా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున అటు ఢిల్లీకి వెళ్లి పోరాటం చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా తర్వాత ఈ యొక్క బిల్లులు ఆమోదం తెలిపని నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే న్యాయకోదుల సంప్రదింపుల కమిటీ కూడా ఏర్పాటు చేసి వారు మాజీ సుదర్శన్ రెడ్డి అదేవిధంగా కొంతమంది అభినవ్ సింఘ్వి లాంటి సుప్రీంకోర్టు న్యాయకోవిధులను కూడా కలిసి వారి దగ్గర అభిప్రాయాలన్నీ స్వీకరించి ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. నివేదికను కూడా ప్రభుత్వం ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో అయితే ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ప్రభుత్వం ముందు ప్రధానంగా 3 ఆప్షన్లు ఉన్నట్టుగా అయితే సమాచారం అంది. ఒకటి జీవో ఇచ్చి ఈ ఎన్నికలకు వెళ్ళడం, ఎవరైనా కోర్టుకు వెళ్తే సో దీని మీద స్టే వచ్చే పరిస్థితి కూడా ఉన్న అవకాశం అయితే ఉంది. అయితే ఇంకొక ఆప్షన్ ఎప్పుడైతే కేంద్రం ఆమోదం తెలుస్తుందో అప్పటి వరకు కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి అప్పటి వరకు వెయిట్ చేసి ఆ తర్వాత కేంద్ర ఆమోదం తెలిపిన తర్వాత ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఇంకోటి పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పేసి అన్ని పార్టీలను ఏకగ్రీవంగా ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చి దీని యొక్క అన్ని పార్టీలకు కూడా 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు తీర్మానం చేయడం. సో ఈ ప్రభుత్వం ముందు ఈ 3 ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ యొక్క 3 ఆప్షన్లు అసెంబ్లీలో చర్చించినట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే బీసీ రిజర్వేషన్ల పట్ల ఏదైతే బీజేపీ పార్టీ చెప్తున్న వైఖరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, సో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క హామీని నెరవేర్చాలి, అట్లా అని కాదు కేంద్రం పైన నెడితే ఎట్లా అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సభలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాదాపుగా ఏదైతే 50% క్యాప్ ఉందో ఆ 50% క్యాప్ కు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఈ యొక్క రాజ్యాంగ 2018 రాజ్యాంగ గ్రామ పంచాయతీ సవరణ చేసి ఈ యొక్క క్యాప్ ని పెట్టడం జరిగింది. సో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను కూడా ఈ యొక్క సభలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తీరును గత ప్రభుత్వ తీరును ఎండగట్టాలని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తుంది. ప్రధానంగా ఈ యొక్క సభా సమావేశాల్లో కాళేశ్వరం అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం కేంద్రం తీరును ఎండగట్టాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ భావిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే ఈ సభా సమావేశ ఎన్నికల్లో డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ ఎన్నిక కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.